మనమేమనుకుంటాం, అరే కష్టంలో ఉన్నాడు కదా మనం దానం చేసిన పుణ్యం మనకు వస్తుంది అనుకుంటాం. కానీ నిజంగా కష్టం ఉన్నవాడికి చేరితేనే మనకు పుణ్యం వస్తుంది. కానీ అందరూ అలా రారు కదా. అపాత్ర దానం ఏంటి? మన అవకాశాన్ని చూసి మన యొక్క వీక్నెస్ తెలుసుకొని కూడా చాలా మంది మన దగ్గర నుంచి దానాలు తీసుకొని పోతుంటారు. అది అపాత్ర దానం. దానివల్ల మీకు పుణ్యఫలితం ఏముండదు, తల్లిదండ్రులకు ఖర్చు తప్పిస్తే ఏముండదు. అలా వాళ్ళకి ఇచ్చే బదులు స్వామివారి కైంకర్యానికి ఇస్తే తరతరాల మీ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. కాబట్టి ఇటువంటి బృహత్ అవకాశం మళ్ళీ ఎవరికీ రాదు. ఒక్కటి చెప్పకపోతే మీకు మళ్ళీ చెప్తున్నాను. వెంకటేశ్వర స్వామికి సాలగ్రామ మాల ఎలాగో శివుడికి స్ఫటికమాల జ్యోతిర్లింగం అనాలి. కాబట్టి ఎవరైనా దాత ముందుకు రండి, మీ పేరు స్ఫటికలింగం చేసుకోండి. జీవితాంతం కూడా మీ తరతరాల వరకు కూడా మీ నామధేయంతో ఆ స్ఫటికలింగాన్ని కొన్ని లక్షల మంది కూడా అభిషేకాలు చేసుకుంటారు. వారి కార్యక్రమం మీ మీద ఉంటుంది. ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు. జయ శ్రీమన్నారాయణ. చూసారా, ఇట్లా అనుకున్నారా లేదు. మా బాలభాష గారి మనసులో ఒక శివుడు వచ్చేసి అక్కడే వచ్చేసింది. ఎవరైనా నేనేమన్నా ముందుకు వచ్చేసిన అని చెప్పేసి వచ్చిండు. ఒకసారి బాలభాష గారికి అందరూ సపోర్ట్ కొట్టాలి. ఒకసారి చెప్పగానే వారికి శివపార్వతుల అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. శివుడి అనుగ్రహంతో వారికి వ్యాపార వృద్ధి కలగాలి, ఇంటింతై పట్టించాలి అన్నట్టు ఆయుర్ వృద్ధి, ఐశ్వర్య వృద్ధి, లక్ష్మీ కృపా కటాక్షంతో వర్ధిల్లాలి. జై శ్రీమన్నారాయణ. అందరూ ఒకసారి గట్టిగా భానుగారికి చెప్పట్లు. నమ పార్వతీ పదయే హర 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 మహాదేవ శంభో. గట్టిగా శంభో. మళ్ళీ మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏమా భాగ్యలక్ష్మి అందరు దండ పెట్టుకోవడం కలిసి చెప్పుకో. హరే ఆకలశేషుధాతే పవిత్రే పరిశుద్ధతే వేదే రాష్ట్రం యం కృత్వా సర్వవేదాయజ్ఞక్రియాకరణ కర్మారంభ శుభాశోభన ప్రవర్తతే తాపహోంకారమాభికృత్వా భవద్భిరానుజ్ఞాత పుణ్యం పుణ్యాహం వాచైష్యేవాచతాం నమో నమో భవతి జాయమానో నాంకేతు ఋతుసావిచగ్రే భాగం దేవేభ్యో పీతదత్ప్రయాన్ ప్రచంద్రమసిరతి దీర్ఘమాయు ఆపౌంధంతు జీవసే దీర్ఘాయుత్వాయ వర్చసే యస్యాం వృధాకి కీర్ణమన్యమానో మర్చో మర్చం జో హవిమిం జాతవేదో యశో అస్మాసురైణం ధేచిత్తం ప్రజాపిరగ్నేశ్వముదగ్గుమస్యం యస్వైతకం సుకృతం జాతవేదములోకమన్యే రుణవస్యోనం అశ్వినఘం సముద్రం వీరవంతం గోవంతకం వదతే స్వస్తి సంత్వాసిషామి యజుషా ప్రజామాయ ధనంజ సమాహితవరసస్మా ప్రసీదంతు భవతే. హరి ఓం యజ్ఞోపవీతాం బ్రహ్మవిత్తం ప్రజాపతిరేత్వైర్హమస్తమాం శక్తిం ప్రాతిమంత శుద్ధం యజ్ఞోపవీత ఫలమస్తు దేవః. శ్రీ భవాని శంకర స్వామి దేవత కళ్యాణ మహోత్సవం గర్భేణ యజ్ఞోపవీత ధారణమహం కరిష్యే. తదగర్భేణ అయం ముహూర్తస్సు ముహూర్తస్తు మధువర్గ ముహూర్తస్సు ముహూర్తస్తు. ఇప్పుడు స్వామివారి